హలో అండి విజ్ఞాన్ గారు. 'హరిహర వీరమల్లు' ఈ సినిమా గురించి చెప్పడం మనం ఒక 4-5 టైమ్స్ మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడే రిలీజు, రేపు రిలీజు అన్నారు. ప్రపంచమంతా మాట్లాడుకుంటుంది ఇప్పుడు. మళ్ళీ విఎఫ్ఎక్స్ ఇబ్బందికరంగా ఉంది కాబట్టి రిలీజ్ డేట్ని పోస్ట్పోన్ చేస్తున్నాం అంటున్నారు. ఇది బయటకు వినిపిస్తున్న మాట. బట్ ఇంటర్నల్గా జరుగుతున్న టాక్ ఏంటంటే టాలీవుడ్ అంతా కూడా ఎందుకో అగెనెస్ట్ అయిపోయింది. ఖచ్చితంగా ఈ సినిమాను రిలీజ్కి ఏదో ఒక అడ్డంకు పెట్టాలి, ఎప్పట్లో దాన్ని రిలీజ్ చేయకూడదు అని ఒక భారీ కుట్రకోణం దాగి ఉంది అనేది కొంతమంది దగ్గర నుంచి వినపడుతున్న మాట. ఏం చెప్తారు మీరు? బేసిక్గా హరిహర వీరమల్లు 2020 సెకండ్ హాఫ్లో మొదలై 2022లో రిలీజ్ అవ్వాల్సిన సినిమా. ఏవో కొన్ని అడ్డంకులు, అంటే ఆయన రాజకీయాల్లో బిజీగా ఉండడం, డేట్లు సర్దుబాటు కాకపోవడం, కాస్త అటు కాస్త ఇటు అది ఇది ఏదో అయ్యి పొడిగింపై 2025కి మొత్తానికి రిలీజ్కి దగ్గర పడింది. ఆల్మోస్ట్ బుక్ మై షోలో కూడా ఓపెన్ అయ్యే స్థాయికి వచ్చింది. ఇది సెన్సార్ అవ్వలేదంట, ఇది రిలీజ్ అవ్వదంట, బయ్యర్లు కొనట్లేదంట, అమ్ముడు పోవట్లేదంట, చూసి భయపడుతున్నారంట, నిర్మాతకి నష్టాలంట, అదట ఇదట అనే వార్తలు ఇప్పుడు చాలా వైరల్ అవుతున్నాయి. అఫ్ కోర్స్ ఇదే వార్తలు మనం కూడా మాట్లాడుకున్నాం, అంటే కొన్ని ఆర్టికల్స్ని బేస్ చేసుకొని. ఇప్పుడు అందిన వార్త ఏంటంటే కావాలని ఈ సినిమా మీద నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. ఇంతకుముందు కూడా దేవర మీద, పుష్ప మీద నెగిటివ్ ప్రచారాలు బోల్డ్ అన్ని చేశారు, కానీ ఆ సినిమాలన్నీ హిట్ అయ్యాయి. ఏమో ఇది కూడా హిట్ అవ్వచ్చేమో చెప్పలేం. ఇప్పుడు బాహుబలి ఉంది, హిట్ ఫ్లాప్ పక్కన పెడదాం అబ్బా, ముందు రిలీజ్ కావాలిగా. అది కూడా కరెక్టే. ఇప్పుడు బాహుబలి ఉంది, 5 ఏళ్ళు చిత్రీకరణ పూర్తి, మొత్తం 5 years పట్టింది దీనిలాగే. 2 పార్ట్లుగా వచ్చింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మన టాలీవుడ్ స్థాయిని ఎక్కడికో తీసుకెళ్ళింది. ఏమో హరిహర వీరమల్లు కూడా అంతే. ఎట్లా అంటాము, బాహుబలి ముందే చెప్పారు 5 ఏళ్ళు పడుద్ది అని, బ్లాక్ చెయ్యాలి, ప్రభాస్ వేరే సినిమా చేయకూడదని ముందే బ్లాక్ చేశారు. అది ఎక్కడో చోట గ్లిమ్స్ వదిలేరు. దానికి సంబంధించిన వర్క్ అప్డేట్ రోజు వచ్చింది, 5 ఏళ్ళు వచ్చింది. సో ఒకటి రిలీజ్ అయింది, పోస్టర్ రిలీజ్ చేశారు, ఒకటి రిలీజ్ అయింది. తర్వాత ఇంకొంచెం టైం అన్నారు, టు బీ కంటిన్యూ అన్నాడు. దానికి మళ్ళీ 5 ఏళ్ళు ఏం తీసుకోలేదు కదా, ఈ లోపలే దాన్ని కూడా రిలీజ్ చేసేసారు. అంటే పక్కా ప్లాన్తోనే ఉన్నారు. ఇప్పుడు కట్టప్ప ఎందుకు చంపాడంటే దాని కథ, దాని స్టోరీ, దాని షూటింగ్ ఎంతో అంత కంప్లీట్ అయింది కాబట్టి కదా పడడం చూపించారు. అది ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే న్యూస్ సీన్ అది. ఇప్పుడు తీసారంటే వాళ్ళకు క్లారిటీ ఉందనే కదా. బట్ హరిహర వీరమల్లు అది కాదు. డైరెక్టర్ మారారు, హీరో డేట్స్ ఇవ్వలేదు, రాజకీయాల్లోకి వెళ్ళారు. రాజకీయాలకు వెళ్ళడం పాపం ఆయన తప్పు కాదు కదా. అవును, అంటే ఆ టైంలోనే తనకి ఆదరణ పెరుగుతుంది అని తెలిసినప్పుడు దాన్ని చంపుకొని మళ్ళీ సినిమాలు చేశారనుకో, ఇది పోద్ది. అవును. సో ఆ వచ్చే ఆదరణని కంటిన్యూ చేసి గెలిచి ఇప్పుడు మళ్ళీ దీనికి డేట్లు ఇచ్చాడు. అలాగే ఓజీ కంప్లీట్ అవుతుంది, అలాగే ఉస్తాద్ భగత్ సింగ్. సో మరి అంటే ఇప్పుడు ఆ డైరెక్టర్కి ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ బాహుబలి డైరెక్టర్కి ఈ 5 ఏళ్ళు నా పని ఇదే అని క్లారిటీ ఉంది. క్రిష్కి ఇది 2 ఏళ్లలో కంప్లీట్ చేస్తే 2022లో ఇది రిలీజ్ అవుతుంది. నేను మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్ చేయాలి, ఇంకో ప్రాజెక్ట్ ఆల్రెడీ అడ్వాన్స్లు తీసుకొని సైన్లు చేసి, ఇప్పుడు ఘాటి ఇలాంటివి మన అనుష్కతో ఇప్పుడు అది రిలీజ్కి సిద్ధంగా ఉందిగా. ఇలాంటి సినిమాలకి ఆయన సైన్ చేసి ఉంటాడు. సో దీన్ని మళ్ళీ కొనసాగించాలంటే ఎవరి వల్ల కాదు, అందుకు మేబీ తప్పుకున్నాడు. అండ్ ఇంకొకటి కూడా ఉంటుంది, ఒక కథ రాసుకున్న తర్వాత దాని మీదే వర్క్ చేస్తూ ఉంటే ఒక ఉత్సాహం ఉంటుంది. గ్యాప్లు వచ్చేసాయనుకో మళ్ళీ మన కథ మనమే చేయలేము. మనకే 100 ఆలోచనలు వస్తాయి, 100 మార్పులు వస్తాయి. ఈ లోపు టెక్నాలజీ కూడా బాగా డెవలప్ అయిపోతుంది. అవునా కదా. ఇప్పుడు 4 yearsలో అంటే ఐఫోన్లో ఎన్ని సిరీస్లు మారింది, ఆండ్రాయిడ్లో ఎన్ని వెర్షన్స్ మారాయి ఫోన్లోనే. అలాంటిది టెక్నాలజీ ఇంకెంత మారి ఉంటుంది. అవును, అప్పుడున్న రియలిస్టిక్ ఈ విఎఫ్ఎక్స్ అన్నీ తర్వాత కూడా ఇంకా డెవలప్మెంట్లు కొత్తవి వచ్చి ఉంటాయి. ఇది ఇట్లా ఉంటే ఇంకా బాగుండనే ఫీలింగ్ కూడా వస్తాయి, ఆలోచనలు ఎక్కువ వస్తూనే ఉంటాయి, ఇంకా తీయొచ్చు అని. బట్ వాట్ ఎవర్, మొత్తానికైతే ఈ సినిమాని కావాలనే ఫేక్ ప్రచారం చేస్తున్నారు, అమ్ముడు పోనివ్వట్లేదు. అది ఎవడు కొనట్లేదంటే నిజంగా కొనేవాడు కూడా కొనడు. దీనికి యాక్చువల్గా మార్కెట్ జరుగుతుందంట, చాలామంది ఎక్కువ భారీ డబ్బులు ఇచ్చి కొనడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. పెద్ద హీరోలకి ఇప్పుడు మార్కెట్ జరగడం ఏంటి, టైటిల్ కూడా పెట్టవు, మార్కెట్ జరుగుతుంది. క్లాప్ కొట్టినప్పుడే సూట్ కేసులు వస్తాయి, మరి అప్పుడే జరిగిపోతుంది బేసికల్గా. అంటే ఆల్రెడీ చాలామంది మాట ఇచ్చి ఉన్నారు, కాకపోతే ఏంటంటే ఎవరు కొనట్లేదు అని. పైగా పవన్ కళ్యాణ్ గారికి ఇది ఫస్ట్ పాన్ ఇండియా సినిమా. ఇప్పటివరకు 2 తెలుగు రాష్ట్రాల్లోనే తన సినిమాలన్నీ రిలీజ్ అయింది. హరిహర వీరమల్లు ఫస్ట్ పాన్ ఇండియా సినిమా. అండ్ మళ్ళీ దీంట్లో ఇంకొక నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. ఏంటది, ఈ సినిమాకి అందుకే క్లైమాక్స్ లేని సినిమా, సో అందుకే ఇండియన్ 2 లాగా
ఏదో రకంగా రిలీజ్ చేసేసి పార్ట్ 2 ఉందిలే అని చెప్పేసి వదిలేద్దాం అనుకున్నారు అనేది ఒక ప్రచారం. సో ఇది పార్ట్ 1 వస్తుంది. అండ్ ఇప్పుడో రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్, ట్రైలర్స్ కూడా కొద్ది గొప్ప ఆదరణ అయితే వచ్చింది. ఆల్మోస్ట్ ఫ్యాన్స్ అయితే ఎదురు చూస్తున్నారు. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఒక అదృష్టం చెప్పిన, కొంతమంది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నట్టు కొంతమంది స్టార్లు ఇప్పుడు కనిపిస్తే మళ్ళీ ఎప్పుడు కనబడతారో అనుకుంటే ఈయన కనబడుతున్నాడు గడప తడప, కాబట్టి వాళ్ళకి పెద్దగా ఏం అనిపించట్లా. సో కావాలని హరిహర వీరమల్లుని కుట్ర చేస్తున్నారు, కావాలనే దీని మీద ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు, కావాలనే ఇది సెన్సార్ అవ్వలేదని, ఇది ఇంకేదో అవ్వలేదని. అదే చెప్తా, ఇప్పుడు అప్కమింగ్ హీరో వాళ్ళకి సెన్సార్ అవ్వలేదు, విఎఫ్ఎక్స్ వర్క్ అవ్వలేదు అంటే అనుకోవచ్చు. ఒక రాష్ట్రానికి డెప్యూటీ సీఎంగా ఉన్న వ్యక్తి, మరోపక్క సూపర్ స్టార్ ఆయన సినిమాకి వర్క్ కంప్లీట్ అవ్వకపోవడము, ఇప్పుడు ఆగమేఘాల మీద జరిపించుకోరు డే అండ్ నైట్ కూర్చుని. ఎవరి సినిమా అయినా సరే విఎఫ్ఎక్స్కి ఒక టైం అనేది ఉంటుందిగా. ఇన్ని రోజులు టైం తీసుకుంటుందా? ఏమో కావాలని ఏదో చెప్తున్నట్లే అనిపించట్లేదు. అంటే ఇప్పుడు డైరెక్టర్ మారితే మళ్ళీ ఆ టీం కూడా మారిపోతుంది కదా, వీళ్ళకి చెప్పేవాళ్ళు వాళ్ళకి మొదటి నుంచి చెప్పుకుంటూ రావాలి, ఇది ఇట్లా తీయాలి అట్లా తీయాలి అని. అట్లా కూడా అవుతూ ఉంటాయి కొన్నిసార్లు. సో కావాలని అయితే దీని మీద విష ప్రచారం చేయాల్సిన అవసరం ఏం లేదు. హరిహర వీరమల్లు అనేది ఇప్పుడు 5 ఏళ్ళకి వచ్చినా సరే, 5 ఏళ్ళకి వచ్చి అంటే లేట్గా వచ్చినా కూడా బాగా హిట్ అయిన సినిమాలు బోల్డ్ ఉన్నాయి. అంతెందుకు పుష్ప ఆగస్టులో రిలీజ్ అవ్వాల్సింది డిసెంబర్ కేసున 2,000 కోట్లు వసూలు చేసి. అదే అంటారు, ఇప్పుడు దాని మీద వర్క్ కనిపించింది కాబట్టి మనకి డౌట్స్ లేవు. ఇది కనిపించకపోయేసరికి ఎందుకు ఇంత లేట్ అయింది అనే దగ్గరే మనం కాస్త ఇబ్బంది పడుతున్నాం. మేబీ నిజంగానే టాలీవుడ్లో విష ప్రచారం ఏమైనా జరుగుతుందా అని. కానీ అంత చేసే సీన్ కూడా ఎవరికి ఉంటుంది? ఎందుకుంటది? ఎవరికి? చిన్న స్థాయి వ్యక్తి అయితే కాదు కదా. పైగా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తికి ఇట్లాంటి అంత ధైర్యం కూడా చేయరు బేసికల్లీ. ఎందుకంటే మళ్ళీ మా సినిమాని ఎవరు ఏమన్నా ఇద్దేమో అని చేస్తారని. ఇప్పుడు ఎప్పుడు రిలీజ్ ఉండొచ్చు అంటారు? వీళ్ళు చెప్పిన ప్రకారం అయితే రేపు 12కి రావాలి యాక్చువల్లీ. అవును, ఇంకెక్కడ వస్తుంది వాళ్ళప్పుడే. ఇన్ కేస్ ఒకవేళ పోస్ట్పోన్ అయితే జూలై 4th ఒక డేట్ ఉంది. ఆ తర్వాత బట్ అన్నీ ఫిక్స్ అయి ఉన్నాయి. మా దేని దానికి ఎవరికి వాళ్ళు పాపం వాళ్ళ సినిమాల డేట్స్ ఫిక్స్ చేసుకొని ఉన్నారు. ఇక జరపాలంటే జరపలేము, ఎవరో ఒకరు త్యాగం చేయాలి. ఎవరు చేస్తారా త్యాగం? డిపెండ్స్, ఎవరైనా చేయొచ్చు, తప్పే ఉంది. చూడాలి మరి అయితే. థ్యాంక్ యూ.